ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నము ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఆంటీ. ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో నుండి బ్లడ్ పడింది. అసలు చెవులు ఓపెన్ లేవు అసలు. ఇప్పుడు మంచిగా వినపడుతుంది దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు,
వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ స్తుతి కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ మనం వాక్య ధ్యానం చేసుకుందాం. స్తుతి కలుగునగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా, దేవుని సన్నిధి నుండి అనగా అబ్రహాము దగ్గర నుంచి లోతు ఎక్కడికి వెళ్ళిపోయినట్టే సొదొమలో కాపురం ఉండడానికి వెళ్ళిపోతే, అతడు కాపురు నివసిస్తుండగా అనగా అక్కడ నివాసం చేస్తూ బ్రతుకుతున్నప్పుడు దూరముగా వెళ్ళిపోయే ముందు ఆయన దూరముగా చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం చాలా చక్కగాను, అది ఏదేను తోట వలెను పచ్చగాను చక్కగాను కనులకు ఇంపుగాను ఎంతో సంతోషంగా బ్రతకడానికి ఒక విస్తారమైన మంచి ప్రదేశముగాను అతని దృష్టికి కనపడింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని చూసి ఆయన సొదొమ వైపు వెళ్ళిపోయినాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాసులు అనగా సొదొమ యొక్క శత్రువులైన వాళ్ళు వచ్చి సొదొమ మీద దండయాత్ర చేసి ఈ యొక్క లోతు దగ్గర ఉన్న ఆస్తి, ఆ సొదొమ దగ్గర రాజు దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం కూడా కూడగట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినారు. చాలామందిని హతమార్చగా కింద వచ్చి కంటిన్యూషన్ చేసుకుందాం. 13 కూడా చదువుకుందాం. తప్పించుకొని ఒక్కడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు అతని సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరులను ఆనేరు సహోదరుడైన మామ్రే అను అమ్మోనీయులో లోయలో ఆ ఏలోంలో వనములో కాపురం ఉండెను. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో 3 జనాంగాల్ని అది తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునేది అనగా ఈ 3 ప్రాంతపు వారు, 3 ప్రాంతాలు నివసిస్తున్న వారు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నారు. చూడండి, ఎందుకు ఏ నిబంధన అంటే, అయ్యా నీవు మా మధ్య నివసిస్తున్నావు కాబట్టి మనందరం ఒకరు సహకరించుకుందాం, ఒకరు కలిసి ఉందాం. ఇదిగో నీకు వచ్చినప్పుడు ఆపద మేము వస్తాం, మాకు వచ్చినప్పుడు ఆపద నువ్వురా అని వారు ఒకళ్ళొక నిబంధన చేసుకొని బ్రతుకుతున్నారు. ఆ చుట్టుపక్కల 3 జన సమూహాలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఈ 3 కూడా కూడబెట్టుకొని అనగా అబ్రహాముతో వాళ్ళతో మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారో చూద్దాం. చూడండి, కింద వచనం కూడా చదువుకుందాం. 317 మందిని వెంట పెట్టుకొని ఆ రాజులను తరిమేనట్టున్నాడు.
అనగా ఆ ప్రాంతం 3 ప్రాంతం నివసిస్తున్న వారితోనూ ఆ నివసిస్తున్న జనాంగంలో కొంత వాళ్ళు మొత్తం గ్యాదర్ చేయగా 317 మంది ఉన్నారట. 317 మంది, 4 రాజులు ఒకేసారి ముఖంబడిగా దండయాత్ర చేస్తే 5 రాజులు దండయాత్ర చేసి పట్టుకుపోయింది మొత్తం కూడా తీసుకురావడం కోసం 317 మంది తీసుకొని పోతున్నాడు. ఈయన ధైర్యం ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు, మాటిచ్చిన దేవుడు నమ్మదగిన తండ్రి, నేను ఆయనతో ఉంటాడు, ఆయన నాతో ఉన్నాడు, నేను ఎట్టి పరిస్థితిలో భయపడను, ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నన్ను బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడకూడదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ధైర్యంగా ఉండాలి. అబ్రాహాము యొక్క ధైర్యం ఏదంటే, దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, ఆయన నన్ను నాతో నడిపిస్తున్నాడు, నన్ను బ్రతికిస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతో ఉంటాడనే ధైర్యము అబ్రహాముకున్నది. ఈ విశ్వాస యాత్రలో ప్రతి ఒక్కరికి ఇదే ధైర్యం ఉండాలి. దేవుడు నీతో చేసిన ఒడంబడిక ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి నీకున్న సంబంధం ఏందో తెలుసుకోవాలి. దేవుడికి నీకు మధ్యలో ఉన్న ఆ యొక్క సంబంధము ఏ విధంగా ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ధైర్యంగా నిలబడతావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కానీ మనం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆ విధమైన ధైర్యం మనకు ఉండదు. అబ్రహాం చూడండి, అంతమంది సైన్యము కలిగి కొల్లగొట్టుకుపోతే, మొత్తం తీసుకొని పోతే సొదొమను ఊడ్చేశారు, తన కుమారుడి ఆ కాస్తి కూడా ఊడ్చేశారు, చాలామంది చంపివేశారు. ఒకడు పారిపోయి వచ్చి అబ్రహాము చెబితే 317 మంది తీసుకొని పోతున్నాడు. ఎక్కడికి? రాజుల మీదకి యుద్ధం చేయడానికి. ఎంత గొప్ప ధైర్యం కావాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ మా సైన్యం తక్కువగా ఉంది, మేము వెళ్ళిపితే అందరూ మమ్మల్ని చంపేస్తాడనే భయం ఆయనకి లేదు. అదే మనమైతే మన జనాంగం తక్కువ కదా, ఎక్కడ పోయి యుద్ధం చేస్తాం? పోతే పేడ లోతు బతుకున్నాడుగా, వాడు ఎక్కడికక్కడ బతిలాడుకొని లోతును తెచ్చుకుందాం, రాజీ చేసుకుందాం అంటాడు. కానీ ఇక్కడ రాజీ ఒప్పుకోట్లు, ఆయన యుద్ధము చేయాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. ఆత్మీయ పోరాటంలో యుద్ధము చేయవలసిందే. దేవునికి మహిమ కలుగునగాక. రాజీ పడటానికి కుదరదు, సర్దుకుపోవడానికి కుదరదు. శరీర సంబంధమైన కోరికల విషయంలో, లోక సంబంధమైన ఆ యొక్క సాతాను కార్యాల విషయంలో, మట్టి సంబంధమైన కార్యాల విషయంలో రాజీ పడకూడదు. నువ్వు రాజీ పడ్డావంటే ఇక నీ జీవితం అంతే. అబ్రహాము రాజీ పడల శత్రువుతో పోరాడటం విషయంలో. రాజీ పడకుండా ఆయన పోరాటానికి నిర్ణయించుకున్నాడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో అబ్రహాం గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజీ పడకూడదు లోకంతో, శత్రువుతో రాజీ పడకూడదు. వాడిని ఏం చేయాలా? ఓడించాలి. శత్రువుని ఓడించాలి. శత్రువుని ఓడిస్తేనే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఓడించే మనసు నీకు కావాలి. నువ్వు గెలవలేకపోవచ్చు, కానీ అంత సైన్యం నీకు లేకపోవచ్చు, అంత ధైర్యము, అంత బలమైన శక్తి నీకు లేకపోవచ్చు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకొని ఉంటే ఎవరినైనా గెలుస్తావు. దేవునికి మహిమ కలుగునగాక. ఇతర ఉద్దేశం అదే. సైన్యం వైపు చూడలేదు, జనాంగం వైపు చూడలేదు, తనకున్న పరిస్థితిని చూడలేదు. తన ఇంట ఉన్న వారిని 317 మందిని తీసుకొని యుద్ధానికి పోతున్నాడు. బా, ఎంత ధైర్యం కావాలి! ఎందుకు ఆ ధైర్యం అంటే, ఆ ధైర్యము ఆయన తండ్రి. దేవునికి మహిమ కలుగునగాక. మరి నీ ధైర్యం ఎవరు? మన ధైర్యం మన భర్త, మన ధైర్యం మన పిల్లలు, మన ధైర్యం మన జనాంగం, మన ధైర్యం నాన్నదమ్ములు. అమ్మా, మన ధైర్యం ఏంటి? వీళ్ళే మన బంధువులు, మన బంధువర్గాలు, వీళ్ళే మన ధైర్యం. వాళ్ళు ఉంటేనే మన గుండె ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు ఉంటే ఉంటామా? ధైర్యంగా ఉంటుందా? ఉండదు. అవి మనకి దేనికి ఉపయోగపడవు. కానీ ఇక్కడ బంధువర్గం కాదు ఉపయోగపడేది అబ్రహాముకి. దేవుడే నా ధైర్యం, ఆయనే నా ధైర్యం. దావీదు మహారాజు కూడా ధైర్యం ఎవరు? అమ్మా, గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ధైర్యం ఎవరు? దేవుడే. వేరే వాళ్ళు ఆయనకి లేరు. ఆయన ఆత్మీయ జీవితంలో పోతున్నప్పుడు భయంకరంగా గొలియాతు చాలా బలాఢ్యుడు. అతని మీదకి 40 రోజులు ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తాడు. ఇశ్రాయేలు సర్వ సైన్యం కూడా గడగడగడ వణికి చచ్చారు. పోయి యుద్ధం చేసి చంపడానికి ఒక్కడు ముందుకు రావట్లా.
అంతమంది గొడవ చేస్తున్నాడు, ప్రతిరోజు విసిగిస్తున్నాడు, వెళ్ళి చంపేద్దామని ఎవరికి రావట్లా, భయపడి దాక్కొని పరుగులు తీస్తున్నారు. కానీ బాలుడు ఒకడొచ్చి వీడెంత అంటున్నాడు. ఎందుకంటే ఆ ధైర్యం ఏంది? ఆయన తన దేవుడే ఆయన ధైర్యం. ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, వీడెంత. అదే ధైర్యము అబ్రహాం గారికి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆత్మీయ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి ముందు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే నీవు ప్రభుని ఎరిగితే వస్తుంది. మనుషులు చెప్తే రాదు, మనుషులు ధైర్యపరిస్తే ధైర్యం రాదు, మనుషులు స్థిరపరిస్తే స్థిరత్వం రాదు. దేవుడికి నీకున్న సంబంధాన్ని బట్టి ధైర్యం వస్తుంది. దేవునికి నీకున్న దేని బట్టి? సంబంధాన్ని బట్టి. దేవునికి నీకున్న సంబంధం ఎట్లా ఉంది? అబ్రహాం గారికి దేవునికి ఎట్లా ఉంది సంబంధం తెలుసా? విడదీరాని బంధం, స్నేహం, స్నేహితుడు. నాకు అదే అనిపించింది. అందరినేమో కొడుకు అంటాడు, 8 స్నేహితుడు అని. ఎట్లా సాధ్యం అసలు ఆయనకి? అందరినేమో నా కుమారుడు అంటాడు, లేకపోతే నా దాసి అంటాడు, నా దాసుడు అంటాడు. కానీ అబ్రహాం గారికి వచ్చేప్పటికే ఉన్నాడు, మై ఫ్రెండ్. ఆయనేంటి, ఈయనెక్కడ? అసలు స్నేహం చేయడానికి సమబుద్ధి ఉండాలి కదా. మనం స్నేహం చేస్తాం కాలేజీలో కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు, మన బంధువులతో కానీ. ఎవరితో స్నేహం చేస్తాం? మనతో సమబుద్ధిగా ఉన్న వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. కానీ అసలు తండ్రికి అబ్రహాం గారికి సమబుద్ధి లేదు అసలు. కానీ ఆయనతో స్నేహం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈయన పరలోకంలో ఆ స్థానంలో ఉండబోతున్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి అయిన యేసు క్రీస్తు యొక్క స్థానంలో అబ్రహాం గారు ఉండబోతున్నాడు కాబట్టి అందుకు ఆయన తండ్రి అబ్రహాముతో సహవాసం చేశాడు, స్నేహితుడు అయిపోయినాడు. స్నేహితుడిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతగా ఆ స్నేహము విలువ అబ్రహాం గారు తెలుసు కాబట్టి నా దేవుడు నాకు తోడుగా ఉంటాడంతే. మనం కూడా ఆత్మీయ యాత్రలో వెళ్తున్నప్పుడు దేవునికి నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి. ఆ ధైర్యం నీకు వస్తుంది. కష్టాలు చూసి భయపడద్దు, భాగాలు చూసి సమస్యలు చూసి అస్సలు భయపడదు. ఎందుకంటే నువ్వు లోక సంబంధమైతే నువ్వు భయపడతావు, దేవుడు నీకు తండ్రి అయితే నువ్వు భయపడవు. దేవునికి మహిమ కలుగునగాక. నీకు ఆయనకున్న సంబంధాన్ని బట్టి ధైర్యం అనేది నీకు వచ్చింది. నీకున్న ఆ సంబంధాన్ని బట్టి ధైర్యం అనేది వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అది నీకు ఆయనకున్న మధ్య సంబంధమే. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అబ్రహాం గారికి తండ్రికున్న సంబంధం తెలుసు, కానీ మిగతా 317 మందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన రమ్మన్నాడు, మేము వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు బానిసలు, పన్నోళ్ళు, యజమాని చెప్పినట్టు వాళ్ళు చెయ్యాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు రా, వెళ్దాం పద అంటే వెళ్దాం పదయ్యా అని వాళ్ళతో పాటు బయలుదేరారు. కానీ దేవుడు అతనికి తోడుగున్న సంగతి వీరికి తెలియదు ప్రియా. ఎందుకంటే తండ్రికి ఆయనకున్న సంబంధం అంత గొప్పది. మనకు దేవునికి అటువంటి సంబంధం ఉండాలి. ముందు ఏదైనా ఆత్మీయ పోరాటం చేసేటప్పుడు, సాతాను ఎదిరించేటప్పుడు ఫస్ట్ దేవునికి నీకున్న సంబంధాన్ని ఒకసారి బురుజు వేసుకోవాలి. ఆయనతో ఉన్నాడా లేదా చూసుకోవాలి. ఆయన మనం నడిపిస్తున్నాడా లేదా తెలుసుకోవాలి. ఆయన మనతో ఉన్నాడా లేదా అని గ్రహించాలి. గ్రహించినప్పుడే నీవు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. అప్పుడు నీకు ధైర్యము వచ్చింది. ఆ ధైర్యము సాతాను ఎదిరించే శక్తి దేవునికి ఇస్తాడు. ఆ ధైర్యంతోనే రాజులు ఎదిరించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ధైర్యంతోనే కొల్లగొట్టిన సొమ్మను తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ధైర్యంతోనే దేవుని యొక్క మహాశక్తి అతనికి తోడుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు కాచి కాపాడాడు. ఆ రోజు యుద్ధం ఎవరు చేశారు? తండ్రే. ఎందుకంటే ఆయన కుమారుడు స్నేహితుడు ఎక్కడ పోతున్నాడు? యుద్ధంలో పోతున్నాడు. యుద్ధంలో ఏదో నష్టం జరిగితే ఏమైతే? వాగ్దానము దెబ్బతింటుంది. నష్టము జరిగితే వాగ్దానము దెబ్బతింటుంది. చూడండి ఎంత తండ్రి ఆయనకున్న లింక్ చూడండి. ఏదైనాను పొరపాటున అబ్రహాం గారికి ఒక కత్తి వచ్చి తగిలి చనిపోయాడు అనుకో, ఏమైంది? దేవుడు ఏం చేశాడు? నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. ఇంకా సంతానం పుట్టలేదు అమ్మా, ఇంకా కనలేదు. నేను నీ సంతానం ఆశీర్వదిస్తాను వాగ్దానం ఒకటి ఉంది. ఇక్కడ ఏం చేసి యుద్ధము చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏం జరిగిందంటే, పొరపాటున ఆయన కానీ ఆ యుద్ధంలో చనిపోతే దేవుని వాగ్దానం ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడం కోసం
ఈయన ఎక్కడికి పోతే తండ్రి ఆడకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీకు దేవునికి వాగ్దానం ఉంటే నీ మంచి పని కొరకు ఎక్కడికి పోతే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నిన్ను విడవడు. తన కార్యము జరిగేంత వరకు ఈ భూమి మీద తన చిత్తము మన పట్ల జరిగేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. నేను విడవడు, అస్సలు ఎడబాయాడు. ఎక్కడికి పో, ఆయన నా మహిమ నిమిత్తమై ఎక్కడికి పో, అక్కడ తండ్రి వస్తాడు, నీతో ఉంటాడు, నిన్ను విడిచి అస్సలు పెట్టాడు. సమస్యలు వస్తే ఆ సమస్యలు ఆయన వస్తాడు, ఆపద వస్తే ఆయన వస్తాడు, ఆదుకుంటాడు, సంరక్షిస్తాడు, క్షేమంగా నడిపిస్తాడు. ఏ కీడు నీ గుడారము సమీపించకుండా కాచి కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడో తెలుసా? నీకు ఆయనకి ఒడంబడిక ఉన్నప్పుడు, నీకు ఆయనకి ఒక సంబంధం ఉన్నప్పుడు, వీళ్ళిద్దరికి ఒక అగ్రిమెంట్ ఒకటి ఉంది. ఆ అగ్రిమెంట్ నెరవేర్పు జరగకుండా ఈయనకి ఏమి కీడు జరగదు. అది అబ్రహాంకు తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని చేసే ఎంత పెద్ద రాజులైనను నా దృష్టిలో అందరూ అల్పులే. ఇప్పుడు ఆ విధంగా వెళ్ళి దగ్గరగా దేవుడే వచ్చి అబ్రహాం పక్షమున యుద్ధం చేశాడు. ఎంత గొప్ప తండ్రి చూడండి. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు, డాళ్ళు, రథాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర రథాలేమి లేవు, గొర్రెలు, ఒంటెలు తప్ప ఏమీ లేవు. కానీ వాటితో యుద్ధం చేశాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం, దేవుడు మాత్రం ఆయన పక్షమున యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఈ ఆత్మీయ జీవితంలో విజయాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఈ ఆత్మీయ జీవితంలో విజయాన్ని మనకిస్తాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో విజయము ఎక్కడి నుంచి వచ్చిందంటే నీకు తండ్రికి ఉన్న సంబంధాన్ని బట్టి. దావీదు మహారాజుకు తండ్రికి ఉన్న సంబంధాన్ని బట్టి దావీదు మహారాజు విజయం ఇచ్చాడు దేవుడు. నీకు తండ్రికి ఉన్న సంబంధాన్ని బట్టి ఈ ఆత్మీయ యాత్రలో నీకు విజయాన్ని ఇస్తాడు. కష్టాల విజయం, నష్టాల విజయం, సమస్యల విజయం, ఏదైనా నీకు విజయము ఇస్తాడు. కమ్మొక్కడు ఇవ్వకుండా ఉండడు తండ్రి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డారా, తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు అసలు స్నేహితుడిని విడిచిపెట్టకపోతే కుమార్తె విడిచిపెడతాడా? అమ్మా, స్నేహితులని వదిలేస్తారు. మన స్నేహం చేస్తామనుకో, మన కుటుంబం కంటే ఎక్కువ స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తామా? ఇవ్వం. కానీ ఆయన ఇప్పుడు అబ్రహాము గారి కంటేను మన మీదకును అత్యధికమైన కృపను చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనేమో స్నేహితుడిగా మాత్రమే చూసుకున్నాడు, మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు. స్నేహితుడికి ఆపద వస్తేనే తండ్రి వచ్చి నిలబడ్డాడు. మరి నీకు ఆపద వస్తే తండ్రి రాడా తన కుమార్తెకు కుమారుడికు? అందుకే ఆయన వచ్చి ఉండాలంటే, ఆయన మనతో ఉండాలంటే మనము చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ దేవునికి నీకు అగ్రిమెంట్స్ ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన వచ్చి నీతో ఒడంబడిక చేసుకుంటే ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ వేదన ఉన్నా దానిని ప్రభు నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే కంటిన్యూషన్ చేసుకుందాం. చూడండి, వాక్యము చదువుకుందాం. ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తమ తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాడట. మొత్తాన్ని తరివేశాడట. అనగా అబ్రహాం గారి యొక్క పరాక్రమ కార్యానికి రాజులు కూడా పారిపోయారట. చూడండి ఎంత బలమైన కార్యం. ఒక పరాక్రమైన కార్యానికి రాజులు కూడా పారిపోయారు. ఎంత బలమైన కార్యం చూడండి ప్రియా దేవుని. రాజులు నిలబడలేదు, రాజులు వారితో ఉండలేదు, నిలబడలేక పారిపోయారు. అటువంటి బల పరాక్రమైన కార్యం ఎంత అద్భుతం. తరిమారంట. ఎవరు తరిమారు? నిలబడింది అబ్రామే. దేవుడు వాళ్ళందరినీ, శత్రువులను తరిమి వేశారు. కొల్లగొట్టుకున్న సొమ్మంతా వదిలిపెట్టి పారిపోయారంట, తన ప్రాణాలు కాపాడుకోవడానికి. అంత భయంకరమైన యుద్ధం దేవుడు 317 మందితో చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత తక్కువ జనాభాతో గొప్ప విజయం. కారణం ఏంటంటే తండ్రి వారితో ఉన్నాడు కాబట్టి. నీ కుటుంబంలో కూడా ఎవరు సహాయం చేయకపోవచ్చు, ఒక వ్యక్తివే కావచ్చు, నీకు తండ్రి నీతో ఉన్నాడు కాబట్టి
నీకు గొప్ప విజయం ఇస్తాడు దేవుడు. అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. రబ్బునీశ్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బునీశ్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బునీశ్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. రబ్బునీశ్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బునీశ్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బునీశ్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్